ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే మ్యూట్లో అయితే పెట్టాను. ఇప్పుడే నేను ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్ వీడియో కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. ఎన్టీఆర్ సార్ వీడియో అయితే నేనైతే నిన్న ఈవినింగ్ అయితే పెట్టాను. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేనైతే రంజాన్ ఫెషల్ మీద వీడియో అయితే చేశారు. ఎందుకంటే చాలామంది మీరు చాలా ఫెస్టివల్ మీద వీడియో అయితే చేస్తున్నారు. రంజాన్ మీద కూడా చేయమని చాలామంది రోజుకు ఒక 50 పైన అయితే కామెంట్ అయితే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. అందుకోసం వాళ్ళకి రిక్వెస్ట్ అయితే నేనైతే ఓకే చేసి ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో పెట్టి అండ్ ఎన్టీఆర్ సార్ ఫోటో పెట్టి ఇక్కడ చేశాను. కాబట్టి మీరు ఎవరైనా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఓకే, నార్మల్ పర్సన్ అయినా చేసుకోవచ్చు. మీకు డెఫినెట్లీ అయితే ప్రతి ఒక్కరికి అయితే వీడియో అయితే నచ్చుతుంది. కాబట్టి మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే నచ్చితే లైక్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే కైన్మాస్టర్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక్కటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే కంపల్సరీ కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి. కాబట్టి మీకు ఏదో డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే మన సెకండ్ ఛానల్ ఆర్ఎస్ గురూజీ ఛానల్లో అయినా మీరైతే వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే కైన్మాస్టర్ యాప్లో ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే రేషియో అయితే 16:9 రేషియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరైతే ఇక్కడ మనకు రెడ్ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇందులో మీరైతే రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ మనకు రెడ్ ఇమేజ్ ఉంది కదా, దీనినే మీరైతే 36 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, చూడండి నేనైతే 36 సెకండ్ వరకు అయితే జరుపుకున్నా. 36 సెకండ్ ఎందుకన్నా అంటే ఫ్రెండ్స్, మీకు నేను ఇచ్చే ఒక వీడియో అనేది ఉంటుంది మనకు 36 సెకండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు 36 సెకండ్ వరకు అయితే జరుపుకుంటే మీకు చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి మీరైతే కంపల్సరీ 36 సెకండ్ నుంచి మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్ పొజిషన్ అయితే ఒకసారి వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఎక్సలెంట్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. కాబట్టి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకైతే హెచ్డీలో ఫుల్ హెచ్డీలో అయితే ఉంటుంది. మీకు ఒక 17 MB అయితే ఉంది, మనకు 70 MB అయితే ఉంది. కాబట్టి దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత వీడియో అయితే మనకు ఇలాగైతే యానిమేషన్లో అయితే ఉంటుంది. మనకు ఇక్కడ మనకు మబ్బుల్లో మనకు చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ వీడియో. కాబట్టి మీరైతే ఈ వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో కాబట్టి ఇక్కడ మనమైతే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకీ ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఈ క్రోమాకీ ఆప్షన్లో కింద డౌన్లో మనకు లైట్గా ఒకటి కీ కలర్ కనిపిస్తుంది కదా, దానైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరైనా సెలెక్ట్ చేసుకోండి. కానీ గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎనేబుల్ ఆప్షన్ అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత మనకు సరిగా కనిపించదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి, మీరు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ మనకు అడ్జస్ట్మెంట్, దీనైతే మీరైతే 30% అయితే పెట్టుకోండి. ఓకే, 30% అయితే పెట్టిన తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ మీరైతే 61 అయితే పెట్టుకోండి. లేకపోతే మీకు ఎలాగైతే నచ్చుతుందో ఆ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనమైతే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటో అనేది స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫోటో ఉన్నా మనకైతే ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో పెట్టి కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. ఓకే, ఈ ఫోటో నేను ఏం చేస్తాను అంటే చూడండి, ఇక్కడైతే నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని మీరైతే ఎక్కువ జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఎక్కువ అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది వస్తుంది. ఓకే, ఈ ఫోటోని మీరు ఎంతవరకు అయితే ఉంచుతారంటే ఇక్కడ చూడండి మనకు 5 సెకండ్ వరకు అయితే ఉంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 5 సెకండ్ అయితే ఉంచుకున్నాను. ఓకే, ఉంచిన తర్వాత ఇక్కడ కొంచెం 5 సెకండ్ అయితే ఉంచుతా. ఇక్కడ నుంచి మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇంకో ఫోటో కూడా పెట్టుకుంటా. ఓకే, ఈ ఫోటో కూడా పెట్టి నేనైతే ఈ ఫోటోని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఫోటో మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేలాగైతే పెట్టుకుంటే లుకింగ్ అయితే బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఈ ఫోటోని మీరు ఎంతసేపు అయితే జరుపుకుంటారో చెప్తాను చూడండి. ఇక్కడ మనము ఈ ఫోటోని మీరైతే ఒక 12 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, 12 సెకండ్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు 12 సెకండ్ నుంచి ఇంకో ఫోటో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనము 12 సెకండ్ అయితే జరిపి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా పెట్టుకోండి. ఓకే, ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు, మీ గర్ల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫోటో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇంకోటి ఇక్కడ నేనైతే ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నా. చూడండి,
ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇలాగైతే కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ మాత్రం మీరైతే మంచిగా అయితే చేసుకోండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే ఈ ఫోటోను కూడా 18 సెకండ్ అయితే జరిపి ఇక్కడ 18 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఇంకో ఫోటో కూడా పెట్టుకుంటా. ఒక 5 బెస్ట్ ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో ఎలాంటివి ఉన్నా పర్వాలేదు కానీ ఇలాగైతే ఈ ఫోటోను కూడా లాస్ట్ అయితే జరిపి ఈ ఫోటోను కూడా నేనైతే లాస్ట్ అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇంకో ఫోటో కూడా నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ ఫోటో మనకు ఒక 5th ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మీరు ఎవరైనా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, కానీ ఓకే ఇలాగైతే ఫోటో అయితే మంచి క్వాలిటీలో అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు లాస్ట్లో మీరైతే ఒక 20 ఇక్కడ ఎంతవరకు అయితే జరుపుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము 20-30 సెకండ్ వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ ఫోటో మీరైతే 5th ఫోటో మీరైతే 30 సెకండ్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 30 సెకండ్ నుంచి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక యానిమేషన్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఓకే రంజాన్ ముబారక్ అనే మీకు ఒక వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు హెచ్డీలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇక్కడైతే మనమైతే సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన ఇలాగైతే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీరైతే కొంచెం అయితే పైన అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ మనకు రంజాన్ ముబారక్ అనే వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. ఇలాగైతే మనకు ఫస్ట్ స్టార్ వచ్చి ఆ తర్వాత మనకు ఓకే ఈ వీడియో అనేది వస్తుంది కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనము మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో మీరైతే కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని చూడండి. చాలా సూపర్గా అయితే ఉండదు కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ స్క్రీన్ వీడియో, దాని అయితే మీరైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకుంటే మనకు వీడియో అనేది పైకి అయితే వచ్చేస్తుంది. ఓకే, కనిపించడానికి మాత్రం మనకు లోపల అయితే ఈ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే లోపల అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఇంకో స్టార్ యానిమేషన్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఈ స్టార్ వీడియో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలాగైతే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్ అయితే ఉంటుంది కాబట్టి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ స్టార్ వీడియో కూడా మనకు మ్యాచ్ అయ్యే మనకు ఈ రంజాన్కి మ్యాచ్ అయ్యే వీడియో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక PNG అనేది ఇస్తాను. ఓకే, ఇది మనకు ఈద్ ముబారక్ అనే PNG అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఈ PNGని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా మీరైతే ఫేడ్ పెట్టుకోండి. ఓకే, అయితే మనకు ఫేడ్ పెట్టుకుంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇలాగైతే ఓపెన్ అయితే అవుతుంది. చూడండి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇలాగైతే వస్తుంది మనకు ఈద్ ముబారక్ అని స్టార్టింగ్లో అయితే వస్తుంది. ఇలాగైతే వచ్చిన తర్వాత మనకు తర్వాత యానిమేషన్ వీడియో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు వీడియో అయితే చాలా బాగా అయితే సెట్ అయింది. మీరు లాస్ట్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక 2 PNGs అయితే ఇస్తాను. మీకు ఒకటి లైటింగ్ PNGs అయితే ఉంటుంది, ఇంకోటి మీకు మూన్ స్టార్ PNG అయితే ఉంటుంది మీకు. ఓకే, ఇవి 2 PNGs మీకు చాలా యూస్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరికి. ఈ PNGs కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PNGని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎంతసేపు అయినా జరుపుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్ అది. నేనైతే ఒక ఎగ్జాంపుల్గా ఒక 6-7 సెకండ్ అయితే జరుపుకోండి. దీని సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ చూడండి మనకు దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకొని ఇక్కడైతే డౌన్లో అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్లో ఎండ్లో అయితే వచ్చిన తర్వాత ఈ ఫోటో ఎండ్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఈ PNGని మనమైతే పైన అయితే జరుపుకున్నాం. ఓకే, పైన ఎందుకంటే మనకు ఇలాగైతే మనకు మధ్యలో నుంచి మనకు కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ PNGని మీరైతే మధ్యలో అయితే పెట్టుకొని దీన్ని నేను డూప్లికేట్ అయితే చేసుకుంటాను. చూడండి, ఎందుకంటే మనకు కనిపించడానికి లుకింగ్ బాగా రావాలంటే కంపల్సరీ ఈ PNGs మీరైతే డూప్లికేట్ అయితే ఒక 3-4 టైం అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇంకోటి నేనైతే లాస్ట్లో ఇంకోటి PNG కూడా యూస్ అయితే చేసుకుంటాను. చూడండి, లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకోటి నేనైతే ఇంకో లైటింగ్ PNG కూడా యూస్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని కూడా యూస్ అయితే చేసుకొని దీన్ని కూడా సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకొని ఇక్కడైతే డౌన్లో అయితే పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి.
ఇదే పిఎన్జిని నేనైతే ఎండ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇలాగైతే పైన అయితే జరుపుకుంటున్నాను. ఓకే, అయితే మనకు దీన్ని కూడా మీరైతే ఒక 3 to 4 టైం అయితే మీరైతే డూప్లికేట్ అయితే చేసుకొని మధ్యలో అయితే పెట్టుకుంటే మనకు లుకింగ్ అయితే కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి, మర్చిపోకుండా ఈజీగా అయితే చేసుకోండి. ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్ అయితే మ్యూజిక్ లింక్ అయితే ఇస్తాను. కాబట్టి లేకపోతే మీకు సంబంధించిన మ్యూజిక్ అయితే యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ని మాత్రం షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు దీన్ని అయితే మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో మీకు ఎంత అయితే నచ్చుతుందో అంత మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు మంచిగా అయితే యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. జై హింద్.